వరంగల్ జిల్లా కుంటపల్లిలో లంచం తీసుకుంటూ పంచాయతీరాజ్ శాఖ ఏఈ అసిస్టెంట్లు ఏసీబీ అధికారులకు చిక్కారు. 10,000 రూపాయలు తీసుకుంటుండగా ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వరంగల్ జిల్లా సంగం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడి ఇంటి నిర్మాణ పనుల పర్మిషన్ కోసం ఏఈ రమేష్ 15,000 రూపాయలు డిమాండ్ చేశారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. తన వద్ద అంత డబ్బు లేదని బాధితుడు వేడుకున్నా ఒప్పుకోకపోగా 10,000కు బేరం కుదుర్చుకున్నారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తే ఏఈ రమేష్ తో పాటు అసిస్టెంట్ సారాయిలను వలపన్ని పట్టుకున్నారు. గతంలో రమేష్ పై అనేక అవినీతి ఆరోపణలుండడంతో రమేష్ అక్రమ ఆస్తులపై ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. నివాసి సింగరేణిలో రిటైర్ అయిన తర్వాత తన స్వగ్రామంలో ఇల్లు కట్టుకుందామన్న ఉద్దేశంతో గ్రామ పంచాయతీలో పర్మిషన్ కొరకు అప్లై చేశాడు. అప్లై చేసిన తర్వాత సంబంధిత ఏఈ పంచాయతీరాజు విజిట్ చేసి అతను 2-3 మంత్స్ వరకు కూడా ఇవ్వకుంటే అతని ఆఫీస్ చుట్టూ తిరిగి అసలు ఎందుకు ఇవ్వట్లేదని అడిగితే తనకు 80,000 రూపాయలు కావాలని డిమాండ్ చేసిండు. అతను అడిగిన 80,000 రూపాయలు ఇవ్వకపోవడంతో అతని అప్లికేషన్ను రిజెక్ట్ చేసిండు. తర్వాత రిజెక్ట్ ఎందుకు చేసినామని చెప్పి అతని మీద కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన తర్వాత మళ్ళీ ఈ ఫిర్యాదుదారుని పిలిపించి నువ్వు మళ్ళీ అప్లై చేసుకో, నేను నీకు అప్రూవ్ చేస్తా ప్లాన్ అని చెప్పి చెప్పడంతో ఈ సంవత్సరం గత నెలలో 22వ తారీఖు నాడు మళ్ళీ అప్లికేషన్ అతను పెట్టడం జరిగింది. అతను అప్లికేషన్ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ ఎంతకీ అతను పర్మిషన్ ఇవ్వకపోవడంతో మరి తన చుట్టూ తిప్పించుకున్న తర్వాత ఎందుకు ఇవ్వట్లేదని అడిగితే తనకు 15,000 రూపాయలు కావాలని, ఆ 15,000 రూపాయలు తన అసిస్టెంట్ అయినటువంటి రమేష్ సారయ్యకి ఇవ్వాలని చెప్పి చెప్పడంతో అతనికి ఇష్టం లేకుండా 5వ తారీఖు ఈ నెలలో మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన కంప్లైంట్ మేరకు మేము విచారణ చేసి ఈరోజు సంగం మండలం ఏఈ పంచాయతీరాజ్ అయినటువంటి రమేష్ సూచనల మేరకు అతని అసిస్టెంట్ సారా